నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ కారకులు ఎన్టీఏ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ప్రధానమంత్రి మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన భారత్ బంద్లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. దేశంలోని అత్యున్నతమైన పరీక్ష నీట్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అలాంటి పరీక్షా పేపర్లను ఎన్టీఏ నిర్లక్ష్యం వల్ల డబ్బులకు ఆశపడి 30 నుంచి 40 లక్షలకు అమ్ముకోవడం జరిగిందన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎవరికి అనుమానం రాకుండా నీట్ ఫలితాలు విడుదల చేశారన్నారు. కానీ 720 మార్కులకు గాను 67 మందికి 720 మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యపరిచిందన్నారు. దీనిపై విద్యార్థి సంఘ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడం జరిగిందని చెప్పారు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నాయకులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపితే లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. నీట్ రద్దు చేయాలని దశల వారీగా విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తే బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకుండా పేపర్ లీకేజీకారులను రక్షించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వలన దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. వారి తరపున బీజేపీ నాయకులు స్పందించకుండా విద్యార్థుల పట్ల తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టి దగ్ధం చేయడం, సంతకాల సేకరణ చేయడం, అదేవిధంగా స్టూడెంట్ మార్చ్, పార్లమెంట్ ముట్టడి, ఇలా చాలా రకాలుగా వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 4వ తారీఖున విద్యా సంస్థలన్నీ కూడా కేజీ టు పీజీ వరకు దేశవ్యాప్తంగా బంద్కు ఐక్య విద్యా సంఘాలుగా ఎన్ఎస్యుఐ, బీవీఎం, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అన్ని విద్యా సంఘాలుగా మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు కామారెడ్డి వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసినాయి. కొన్ని పాఠశాలని మేము స్వయంగా వెళ్ళి బంద్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు దేశవ్యాప్త బంద్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో, అలాగే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బంద్ను విజయవంతంగా చేయడం జరిగింది. ఎందుకోసం అంటే దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి ఒక పక్కన పార్లమెంటు ముట్టడించి నీట్ ఎగ్జామ్ కారకులపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించకుండా వాళ్ళకి ఎవరైతే పేపర్ లీకేజీ కారకులైన వాళ్ళకే మద్దతు ప్రకటిస్తూ వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో విద్యార్థులతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే టైం దగ్గరలో పడ్డది. ఎందుకోసం అంటే పూర్తిగా విద్యార్థులు ఎంతో కష్టపడి వేలాది రూపాయలు కోచింగ్ సెంటర్లో పెట్టి వాళ్ళు ర్యాంకులు వచ్చి తన భవిష్యత్తు నిర్ణయించుకునే పరీక్షను ఈరోజు బీజేపీ ప్రభుత్వం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బంద్ విజయవంతం జరిగింది. దీనికి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య, ఏఎఫ్డిఎస్, అలాగే మిత్రపక్షాలైనటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఎంఈఓలు కానీ, డిఓలో కానీ, కలెక్టర్ కానీ వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు. అందుకే ఈ పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్త బంద్ సంపూర్ణంగా బంద్ అనేది జరగడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేయకపోతే మన వాళ్ళ దగ్గరకు వెళ్ళి బంద్ చేయించడం జరిగింది. అయితే ఇందులో ప్రైవేటు విద్యా సంస్థల్లో లాభార్జన ధ్యేయంగానే ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ బుక్సులు వేలాది లక్షలాది రూపాయలు ఈరోజు దండుకుంటూ ఉన్నాయి. దీనికి సామాన్య ప్రజలు, సామాన్య విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు తీస్తున్నాయి. కాబట్టి ఆ విద్యార్థి విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఫీజులను తగ్గించాలా. ఆ తగ్గించేంత వరకు కూడా మా ఏఎఫ్డిఎస్గా మేము ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు కామారెడ్డి పట్టణంలోని దేవున్పల్లి సెంట్రల్ లైటింగ్ను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ప్రారంభించారు. ఈ రోడ్డు గుండా వెళ్ళడానికి వీలుగా ప్రజల సౌకర్యం కోసం సెంట్రల్ మీడియం లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవున్పల్లి ప్రజల విజ్ఞప్తి మేరకు డివైడెడ్ సెంట్రల్ లైటింగ్ను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు గల రోడ్డు పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవున్పల్లి హైస్కూల్ నుండి దేవి విహార్ వరకు డివైడెడ్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒకటే యూటర్న్ ఉండడం వల్ల అంబులెన్స్, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది అవుతుందన్నారు.
ఉందన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఉర్దొండ వనిత, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మేడం మేడం ఒక్క ఇటు ఇటు మేడం ఒకసారి కామారెడ్డిలో రీసెంట్గా 3 days బ్యాక్ ఈనాడు వాళ్ళది ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో చాలామంది మేజర్గా ప్రాబ్లం చెప్పింది మన గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది. దానికి మేము లోకల్ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్కి కాల్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ లొకేషన్కి వెళ్ళి మన టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ తోటి, అలాగే కమిషనర్ మేడం, లోకల్ కౌన్సిలర్ అందరం కూడా అక్కడ విజిట్ చేసి మరి ఆ లొకేషన్లో ఎక్కడైతే మనం అక్కడ ప్లాన్ చేస్తామంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడ నుంచి అయితే మిడిల్లో 3-4 బ్రిక్స్ తీపిస్తే అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని చెప్పి సిఐ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము అది ప్లాన్ చేశాము. ఈరోజు అది కూడా ఈ 2 daysలో ఆ బ్రిక్స్ తీపిచ్చేసి అక్కడ స్పీడ్ బ్రేకర్స్, మన బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా టౌన్ సిఏ గారు చేయడం జరిగింది. అలాగే అక్కడ నుంచి దేవునిపల్లి దేవిహార్ నుంచి మొన్న ఒక 10 days బ్యాక్ అక్కడ వాళ్ళు దేవిహార్ వాళ్ళు పబ్లిక్ కూడా వచ్చి మాకు ఈ సెంట్రల్ డివైడర్ లైట్ జరిగింది. సో ఏదున్నా కానీ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని తెలియజేస్తూ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు వచ్చే వర్షాకాలం జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైతుల సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోందని నోడల్ అధికారి జియావుద్దీన్ అన్నారు. రైతు బంధులోని నిబంధనలు సవరించేందుకు ప్రభుత్వం రైతుల సలహాలు సూచనలు కోరుతోందన్నారు. ఈ మేరకు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘంలో ప్రత్యేక మహాజన సభ నిర్వహించారు. రైతు బంధు పథకం అమలుపై అధికారులు రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. సాగునీరు వసతి ఉన్న 5 ఎకరాల భూములకు 10 ఎకరాల మెట్టు భూములున్న వారికి రైతు బంధు అమలు చేయాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా బేడు భూములు, వెంచర్లు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వకూడదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఫిక్స్ జీతాలు ఉన్న చిన్న ఉద్యోగస్తులకు రైతు బంధు ఇవ్వాలని సూచించారు. కౌలు రైతులకు బోనస్ ఇవ్వాలని రైతులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సాగు భూమి లేని వారి జవాబుదారిస్తారు. అది నాకు ఒపీనియన్ కావాలి. అభిప్రాయాన్ని కార్పొరేట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఓకే రైతు ఇస్తే మంచిది, కానీ ఈ నీటి వసతి లేని వాళ్ళకు 10 ఎకరాలు ఇస్తే మంచిది. ఎక్కడైతే బంజరు భూములు ఉన్నాయో వారికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా సాగు భూమి అందులో చాలా లోటుపాట్లు అంటే చాలా సహజ మార్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంతో కొంత కాంపెన్సేషన్ చేయడానికి కానీ రైతు భరోసాకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమని సాగయ్యే భూములకు మాత్రమే ఇస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం. ఉన్నత లేకుంటే ఫిక్స్డ్ శాలరీ అట్లా ఉన్న వాళ్లకు రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని నేను కోరుతున్నాను. నేటిలో రైతు బంధువు మహాజన సభ ఏర్పాటు కోసము LCCS పోతంగల్లో నేను స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగినది. నా పేరు మొహమ్మద్ జియావుద్దీన్, క్లస్టర్ ఇన్ఛార్జ్.
నవిపేట్ క్లస్టర్. నేటి కార్యక్రమానికి కొన్ని అంశాలను రైతుల సమక్షంలో వారి యొక్క సలహా సూచనలను అంగీకరిస్తూ నమోదు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది సాగులో లేని భూమిని రైతు బంధువు వర్తింపజేయకూడదని మంది సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరియు తదుపరి అదేవిధంగా మన ఎన్ని ఎకరాల వరకు రైతు బంధువు అందించాలని అనే విషయంలో రైతులు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియపరచడం అనేది 5 ఎకరాలలో ఉన్న వారికి రైతు బంధువు అమలు పరచాలి. అంటే సాగులో ఉన్న 5 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధువు ఇవ్వాలని 30 మంది, అదేవిధంగా మెట్ట భూమి ఉన్న వారికి 10 ఎకరాల వరకు ఇవ్వాలని 30 మంది, అదేవిధంగా మెట్ట భూమి సాగు భూమి లేని వారికి రైతు బంధువు అమలు చేయాలని 35 సభ్యులు అంటే రైతులు ఆమోదించడం జరిగినది. వారి యొక్క అభిప్రాయాలను మేము స్వీకరించి ప్రభుత్వానికి నేరాలు నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ అన్నారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలు నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వేల్పూర్ పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తప్పుడు నెంబర్తో వాహనాలు నడుపుతూ దొంగతనాలకు, చైన్ స్నాచింగ్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నియంత్రణలో భాగంగా తనిఖీలు నిర్వహించి సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి సరైన నంబర్ ప్లేట్లను తమ వాహనాలకు పెట్టుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. బిక్కనూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎంపీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిక్కనూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ గదిలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, శబరిల ఫోటోలు పెట్టడం పట్ల బీజేపీ నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీడీఓలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు పెట్టడం ఏమిటని, ఇది ఎంపీడీఓ కార్యాలయమా లేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు ఎందుకు పెట్టారని అడిగారు. ఇందుకు కారణమైన ఎంపీపీపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీఓపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పిచ్చి కుక్కల దాడిలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బేకనూరు మండలం రామేశ్వరపల్లిలో చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఉన్నతాధికారులు చొరవ చూపి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 5గురిపై వీధి కుక్క దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్తున్న రాధవ్వ సుశీలపై వీధి కుక్క దాడి చేసింది. అదేవిధంగా గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అదే గ్రామానికి చెందిన వినోద్ గౌడ్, నవరాజ్ గౌడ్, లలిత అనే 3 వ్యక్తులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీధుల్లో గుంపులుగా వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు సంచరిస్తుండటంతో జనం హడలెత్తిపోతున్నారు. ఒంటరిగా వెళ్తే వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే కుక్కలు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలు తరుపుకుంటారంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రామారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల పాలకుల పదవీ కాలం ముగియడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడారు. తనపై నమ్మకంతో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు కూడా ఆదరించి జెడ్పీటీసీగా గెలిపించారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలపై పోరాటం చేయడంతో ఎన్నోసార్లు కేసులు కూడా పెట్టడం జరిగిందన్నారు. పదవులు ముఖ్యం కాదని ప్రజల సమస్యలు ముఖ్యమని తెలిపారు. మాజీ సర్పంచ్ గారి కొంచెం సైడ్ చేయండి. అన్నా చూడు వెంటనే రియాక్ట్ అయ్యారు. మాకేంది అనుకోకుండా ప్రతి దగ్గర రియాక్ట్ అయ్యారు. మాజీ మంత్రి వర్యులు షబ్బీర్ అలీ గారు నన్ను నమ్మి రామారెడ్డి మండల జెడ్పీసీగా నాకు బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. పెద్దలు ఏదైతే నామినేషన్ ఇచ్చి నన్ను ఇతర ప్రోత్సహించారో పెద్దలకు గౌరవించి వాళ్ళ మాట మీద కట్టుబడి ఉండి వారిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలు కానీ, ధర్నాలు కానీ, రాస్తా రోకోలు కానీ అన్నీ వేసి ఇలా రాష్ట్ర పార్టీ కష్టపడి ఉన్నారు. కాబట్టి అదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గంగమ్మ కానీ, రంగచెరువు కానీ, మరియు ఆ రోజు కేసీఆర్ వరేస్తే ఊరి అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము ధర్నా చేస్తే నా మీద కేసు పెట్టడం జరిగింది. మరియు వరి ముస్తే మా మీద కేసులు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం ఎన్నో కేసులు వేసుకున్న కార్యకర్తలందరూ ఎంబడున్న వీర సైనికులు ఉన్నారు. మన మండలం చూసుకున్నట్టే మన రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీ అంటే మన మహేందర్ అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన ఉంటుంది. పేదల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరియు ఈ రోజు రేవంత్ అన్న గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. దీనికి అందరూ కట్టుబడి నుండి రుణమాఫీ అయ్యే పక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ కానీ నా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాం. మరి అందరూ గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు పేరు ధన్యవాదం మరియు విలేకరులకు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కామారెడ్డి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో సీతారామరాజు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వందే
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. మాదిగ దండోరా రథోత్సవాలలో భాగంగా జూలై 7న హలో మాదిగ చలో రవీంద్ర భారతి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదిగ దండోరా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, రచయితలు, మేధావులు, కళాకారులు, ఉపకులాల ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్లో జరిగే దండోరా సదస్సుకు ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. రథోత్సవాల కార్యక్రమానికి వేలాది మందికి తరలి రావాలని ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి హైదరాబాద్లో రథోత్సవాలు జరుపుతున్న సందర్భంలో ప్రతి ఉపకులాలు, మాదిగ కులాలు అందరూ ఈ రథోత్సవ కార్యక్రమానికి తరలి రావాలని ప్రతి పల్లె, ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి అందరూ 30 సంవత్సరాల ఉద్యమంలో కొనసాగినటువంటి వీరులు, అమరులైన వారు చాలామంది ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మాదిగ ఉపకులాలు, ఉప అధ్యక్షులు మరియు అందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి రవీంద్ర భారతి మేము ఈ సభ వేదికగా ఈ కరపత్రం రిలీజ్ చేసి మరియు వాళ్ళకు ఆహ్వానిస్తున్నాం. ప్రతి దానికి మనం ముందుంటాం కాబట్టి చాటుకులకు, తెగులకు, చాటులకు పరిమితమైన మాదిగ హక్కుల ఉద్యమాల మొదటి నుండి 30 సంవత్సరాల రథోత్సవాలు జరుపుకున్న నా మాదిగ జాతి శబ్దం, నా డప్పు ఘనమైంది. రథోత్సవాలు జరుపుకోవడానికి ప్రతి పల్లె నుండి ఢిల్లీ వరకు 30 సంవత్సరాలుగా సంబంధాలు తప్పుకొని ప్రతి మాదిగ ఇంట్లో పండుగ జరగాలి. అదే అందరూ కానీ అందరి సమస్యల పైన మనం మాట్లాడుతున్నాం. అమరులైన వారికి నివాళులు అర్పించి అందరికీ మంచి చేకూర్చాలని నా యొక్క మనవి. జూలై 7వ తారీఖున జరగబోయే సభకు గత 30 సంవత్సరాలుగా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.